పూరి జగన్నాథుడు చేపలు ఎందుకు తిన్నాడో మీకు తెలుసా? పూరి అనే పవిత్ర నగరంలో ఊర్మ అనే ఒక ముసలమ్మ జీవించేది. ఆమె పేదది, కానీ ఆమె హృదయం మాత్రం చాలా పవిత్రం. ఆమె వృత్తి మత్స్యకారిణి. రోజు చేపను పట్టేది. చేపలే ఆమె ఆహారం, అవే ఆమె జీవితం. అయినా కూడా ఆమె మనసులో ఎప్పుడూ ఒక కోరిక ఉండేది, జగన్నాథుడిని దర్శించుకోవాలని. ఒకరోజు ఆ కోరిక బలంగా మారింది. బలహీనమైన కాళ్ళు ఉన్నా, కష్టమైనా సరే ఆలయానికి బయలుదేరింది. ఆలయంలోకి వెళ్లి స్వామివారికి సమర్పించిన భోగాన్ని చూసింది. తీపి పదార్థాలు, పళ్ళు, లడ్డూలు. అప్పుడు ఆమె మనసులో ఒక ఆలోచన కలిగింది. నేను రోజు తినే కారంగా ఉండే చేపలు నాకు ఎంత ఇష్టమో స్వామివారికి అలాగే నచ్చుకాయేమో అని. ఆ ఆలోచనతోనే ఒక చిన్న చేపను తీసుకుంది. అరిటాకులో చుట్టింది. బత్తితో నమస్కరించింది. స్వామి, నా దగ్గర ఉన్నది ఇదే నీకు సమర్పణ అని మనసులో చెప్పుకుంది. కానీ ఆమె ఆలయ ద్వారం దగ్గరకు చేరగానే కాపలాదారులకు చేపల వాసన వచ్చింది. కోపంతో ఆమె చేతిలోని అరిటాకును కర్రతో కొట్టారు. అది నేలపై పడిపోయింది. అప్పుడే అందరూ చూసిన దృశ్యం శ్వాస ఆగిపోయేలా చేసింది. అరిటాకు తెరుచుకుంది. అందులో చేప లేదు. అక్కడ మెరుస్తున్న పనసపండు ఉంది. ఆ క్షణంలో ఆలయమంతా నిశ్శబ్దమైంది. కూర్మ కళ్ళు నీళ్లతో నిండాయి. కాపలాదారులు వణికిపోయారు. ఇది స్వామివారి లీల అని అందరూ అనుకున్నారు. వెంటనే ఆ పనసపండును జగన్నాథుడికి భోగంగా సమర్పించారు. ఆ క్షణం నుంచి కూర్మ హృదయం మారిపోయింది. నా భక్తిని స్వామి స్వీకరించాడు, ఇకపై నేను కూడా పవిత్రంగా జీవిస్తాను అని నిర్ణయించుకుంది. ఆ రోజు నుంచి ఆమె చేపలు తినడం మానేసింది. శాకాహారినిగా మారింది. ప్రతిరోజు జగన్నాథుడికి పనసపండు సమర్పించేది. కళ్ళల్లో ఆనందం, మనసులో భక్తి. దేవుడికి కావాల్సింది భోగం కాదు, నీ శుద్ధమైన మనసే ప్రసాదం. మీకు ఆ జగన్నాథుడు ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ లో జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.